నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో ఒక మంచి పచ్చడి రెసిపీ క్యారెట్‌తో ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మనం పెట్టేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా నాకైతే చాలా ఫేవరెట్ క్యారెట్ పచ్చడి ఇది. యూజువల్‌గా కర్రీ కన్నా, ఫ్రై కన్నా కూడా క్యారెట్ పచ్చడి ఈ రకంగా చేసుకొని తింటే అందరూ ఈ టేస్ట్‌కి ఫిదా అవ్వాల్సిందే. ఎలా చేసుకోవాలో టిప్స్‌తో షేర్ చేస్తాను చూసేయండి. ఇక్కడ మీరు ఏ మెజరింగ్ కప్ అయినా తీసుకోండి. అది ఒక గ్లాస్ అయినా, ఒక చిన్న గిన్నె అయినా పర్వాలేదు. కరెక్ట్‌గా ఆ గిన్నెకి సరిపడా ఉప్పునైతే తీసుకున్నాను. పూర్తిగా తీసుకోలేదు. కొంచెం కిందకి తీసుకున్నాను ఉప్పు అనేది. సో, అయితే ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి. కొంచెం తగ్గించి అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పుని ఒక గ్లాస్ జార్‌లో వేసుకుంటున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే మనం కరెక్ట్‌గా మెజరింగ్ చేసుకుంటున్నామో అదే కప్పుతో కారాన్ని కూడా కొలిచి తీసుకోండి. సో, ఇప్పుడు మనం ఒక కప్పుతో ఉప్పు తీసుకున్నాం కొంచెం తగ్గిచ్చి. అలాగే అదే కప్పుతో కారాన్ని కూడా అదే గ్లాస్ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉప్పు, కారాన్ని కొలిచి యేసుకుంటున్నామో, అదే కప్పుతో ఆవపిండిని కూడా కొలుచుకొని వేసుకోవాలి. ఆవపిండినైతే ఆవాల్ని వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మిక్సీ పట్టి వేస్తున్నాను. సో, దీన్ని కూడా మనం పౌడర్ చేసి, అది కూడా ఒక కప్పు కొలుచుకొని మనం ఆ గ్లాస్ జార్‌లో వేసుకోవాలి. ఈ వేసుకున్నటువంటి ఉప్పు, కారం, ఆవపిండి ఈ 3 పదార్థాలని కూడా బాగా కలిసేలాగా బాగా మీరు మిక్స్ చేసుకోవాల్సుంటుంది. ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఈ కారాన్ని మీరు బయటైతే 4 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఈ కారాన్ని మనం క్యారెట్ పచ్చడిలో కలపబోతున్నాము. ఇక్కడ నేను చిన్న చిన్న క్యారెట్స్ ఒక 2 తీసుకొని వాటి పీల్ తీసి శుభ్రంగా కడిగి తడి తుడుచుకొని దాన్ని గ్రేట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. సో, ఈ రకంగా క్యారెట్‌ని గ్రేట్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్నటువంటి కారం ఉంది కదా! ఆవకాయ కారం. ఇప్పుడు ఆ కారాన్ని స్పూన్‌తో నాకెంత అవసరమైతే పడుతుందో నేను తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి నేను యాడ్ చేస్తున్నాను. మనం వేసినటువంటి ఈ కారం అనేది కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా ఫార్మ్ అవుతుంది. అదే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఎలాంటి కన్‌ఫ్యూజన్ అనేది అవసరం లేదు. ఎంత కారం వేసుకోవాలి? ఎంత ఆవపిండి వేసుకోవాలి? ఎంత ఉప్పు వేసుకోవాలి? అనే టెన్షన్ లేకుండా శుభ్రంగా మనం హ్యాపీగా కలిపేసుకోవచ్చు. చూసారు కదా! క్యారెట్ పచ్చడి మనకి ఈ రకంగా ఉంది కదా! ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి అయితే వేసుకోవాలి. చాలా తక్కువ ఒక పావు టీ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకొని, అది కూడా కలిపేసుకొని, ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే మనకి క్యారెట్ ఇన్‌స్టంట్‌గా పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు కోసం మామూలుగా పోపు దినుసులతో పాటు ఆవాలు, కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటాము. ఇంగువ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇందులో మీరు ఇంకొంచెం మోడిఫై చేయాలనుకుంటే క్యారెట్ తురుములోనే మనకిప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది గదా! సో, పచ్చి మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే పచ్చడి కూడా చాలా బావుంటుంది. లాస్ట్‌లో ఈ పచ్చడికి మనం నిమ్మరసాన్ని యాడ్ చేస్తాము. మామిడికాయ గనుక యాడ్ చేస్తే మీరు నిమ్మరసాన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఇదే రకంగా మీరు దొండకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ పచ్చడి పెట్టుకోవచ్చు. కాలీఫ్లవర్, దోసకాయ ఇలా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఎన్ని రకాల పచ్చళ్ళైనా ఎలాంటి సందేహం, డౌటు లేకుండా టేస్టీగా మనం ఇన్‌స్టంట్‌గా పచ్చడినైతే పెట్టేసుకోవచ్చు. ఇది అన్నంలోకైనా, అలాగే చట్నీలాగా దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా కూడా మనం తీసుకోవచ్చు. అయితే పోపు కోసం వేసే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సుంటుంది. అది పల్లి నూనె గాని, నువ్వుల నూనె గాని యూజ్ చేస్తే పచ్చడి చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. క్యారెట్‌లో ఎలాంటి పులుపు ఉండదు కాబట్టి నిమ్మరసం అనేది మనం ప్రిజర్వేటివ్ లాగా యాడ్ చేసుకుంటే అది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మనకి కూర లేకపోయినా కూడా ఇన్‌స్టంట్‌గా ఇలా పచ్చడి పెట్టుకొని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. సో, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకైతే బాగా నచ్చుతుంది. సో, నాకైతే చాలా ఫేవరెట్ ఈ పచ్చడి. ఇలాగా ఎన్ని పచ్చళ్ళైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మామిడికాయ తురుము పచ్చడి కూడా నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి పెట్టాను. షార్ట్స్‌లో చేసి పెట్టాను. సో, తప్పకుండా అది కూడా చూడండి. మామిడికాయ పచ్చడికైతే నిమ్మకాయ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్యారెట్ అయినా, దొండకాయ అయినా, క్యాప్సికమ్ అయినా దానికి నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇలా చేయడం చాలా ఈజీ. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. తడి అనేది మనం అంటే ఇన్‌స్టంట్‌గా పెట్టుకుంటున్నాము. ఈ కూరగాయల్లో కొంచెం తేమ అనేది ఉంటుంది కాబట్టి బయట పెడితే అది ఎక్కువ రోజులు ఉండదు. సో, ఒక రోజు వరకు 1, 2 రోజుల వరకు బయట ఉన్న ఇమ్మీడియేట్‌గా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా లంచ్ బాక్స్‌లో అయినా, దేంట్లో అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.